అవన్నీ ఏం పెట్టాం మేము, మీకే పంపిస్తాం, మీరు ఏమన్నా పెట్టుకోండి. అట్లా లేదు, భర్త స్థానం భర్తదే, బిడ్డ స్థానం బిడ్డదే. అందరూ మాట్లాడు. ఆంటీ మీరు ప్రిపేర్ కండి, నేను చెప్తా, మీకు మేము అందిస్తాం కానీ మీకు అందియం, మీరే చెప్పాలి. మేము 2012 జూన్ 14 మా మ్యారేజ్ కూడా వితిన్ 15 డేస్లో అయిపోయింది. ఎంగేజ్మెంట్ లేదు, ఏం లేదు, అప్పుడున్న పరిస్థితులు అట్లా. బట్ ఆ పెళ్ళి చేసుకున్న తర్వాత మేము పడ్డ కష్టాలు, సపోర్ట్ చాలా ఉండాలి. ఎందుకంటే నేను పెళ్లి చేసుకున్నప్పుడు నా చేతిలో జాబ్ కూడా లేదు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ వర్క్. డేర్ చేసి అంటే నన్ను నమ్మి పెళ్లి చేసుకుంది కదా చాలు. ఇంకా అప్పటి నుంచి మేము పడ్డాం కష్టాలు, చాలా పడ్డాం కష్టాలు. బట్ 12 సంవత్సరాలు ఇప్పటికి 12 ఇయర్స్ కదా, 12 సంవత్సరాలు 13 ఇయర్స్. ఎప్పుడు తన సపోర్ట్ లేకుండా ఇక్కడ దాకైతే రాకపోతుంటే అది మాత్రం నిజం. తర్వాత కూతురు పుట్టడం, తర్వాత కొడుకు పుట్టడం, స్టిల్ అంటే తనకున్న థాట్స్ ఉంటాయి కొన్ని. అంటే ఇట్లా చేయాలా, ఒక ప్లాన్ ఉంటుంది అన్నమాట. ఆ ప్లాన్స్ అన్నీ కూడా అందరికి రావట్లేదు. నాకు ఆలోచన రాదు, ఉంటుంది ఇట్లా చేయాలా, మనం ఇట్లా చేయాలా, ఇట్లా చేస్తే బాగుంటుంది. నేను మర్చిపోతానేమో కానీ తను మర్చిపో. ఇట్లా చేయాలి మనం, ఎవరికైనా వాళ్ళకి అట్లా చేయాలా, వాళ్ళకి ఇట్లా చేయాలి, నేను మర్చిపోతా. నేను మామూలుగా నాకున్న బిజినెస్ షెడ్యూల్ లేకపోతే ఆ థాట్ రాదు నాకు. మనం వాళ్ళకి అది పెట్టాలా, మాకు ఇది వీళ్ళకి మనం ఇది పెట్టిండు. సో ఆ సపోర్ట్ ఉంటే, భర్తకి ఎప్పుడైనా కానీ భార్య సపోర్ట్ ఉంటే ఆ ఇంట్లో సుఖం అన్నీ బాగుంటాయి. భర్తకు భార్య సపోర్ట్ లేదనుకో, ఆ ఇల్లు ఎప్పుడు కూడా ఏడుపు అవే వస్తుంది. కాబట్టి ప్రసన్న నాకు సపోర్ట్ ఇప్పటికైనా ఉంది, ఇంకా ముందు కూడా ఉంటుంది. కాబట్టి 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది కాబట్టి విష్ యూ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే. ఇది అందరికీ తెలుసు, మీకు మాత్రమే తెలిసి మాకు తెలియని విషయం చెప్పాలి. మాకు మాత్రమే తెలిసి మాకు తెలియని విషయం ఒక్కటి అంటే బాగా నచ్చిన గుణం ఏంటిది? నచ్చిన గుణం సపోర్ట్ చేస్తుంది, ఓకే. మీకు నచ్చింది అంటే నాకు ఒక సీక్వెన్స్ చెప్పాలి, ఒక స్టోరీ చెప్పాలి. ఆ గుణం ఎందుకు నచ్చింది అంటే ఎలాంటి టైంలో ఆ గుణం నచ్చింది? అప్పుడున్న అంటే నాకు కొన్ని ఉంటాయి అన్నమాట. నేను ఎక్కువ మంది చూడలే. అంటే ఒక మార్కెట్ పోయి టమాటాలను చూసి మంచి టమాటాలు, చెడ్డ టమాటాలు అట్లా కాదు. అంటే మేము అందరు టమాటాలు అంటాం, అంటే అమ్మాయిలు అంటే టమాటాలు గుర్తుపెట్టుకోండి సభ్యులారా. టమాటా సంబంధం చూసిన అయిన తర్వాత, పెళ్లి సంబంధం చూసిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మెసేజ్ చేసిన. మా చెల్లెలు మెసేజ్ నెంబర్ తీసుకొని నాకు మెసేజ్ చేసింది. నాకు మెసేజ్ చేసిన తర్వాత నేను మా వనస్థలిపురం ఇంట్లో కూర్చొని ఒక మెసేజ్ చేసిన. మెసేజ్ చేస్తే నాకు వచ్చిన రిప్లై ఏంటి అంటే, ఏ విషయం ఉన్నా మా నాయనతో మాట్లాడుకొని నాతో మొత్తం రిప్లై అయ్యాను. ఓ నాన్నగారండి ఇంత కోపం ఉంటే మనకేడ అవుతుంది అని అనుకున్నా. తర్వాత మళ్ళీ కలిసింది. ఎన్నో ఉంటాయి, ఎన్నో కష్టాలు, ఎన్నో ఒడిదుడుకులు. కష్టాలలో ఎప్పుడు కూడా సహకారం ఉంటుంది. ఇప్పుడు ఆడపిల్లలు చూసుకోవడం కానీ, ఇప్పుడు హైదరాబాద్ పోయినా మొన్న ఫంక్షన్ పోయినప్పుడు అందరి ఆడపిల్లలకు డబ్బులు ఇవ్వాలి అంటే ఆ మైండ్ నాకు థాట్ రాదు, ఆలోచన ఫోన్లే మనం అనుకుంటాం. కానీ వచ్చి చెప్పి అందరికీ డబ్బులు ఇప్పించి అని ఆడపిల్లలకు కొంచెం ఇంట్లో ఉన్నట్టు నా చెల్లెళ్ళకి అందరికీ అంటే కొన్ని గుణాలు ఉంటాయి. కొన్ని ముందరు ఉంటే వాళ్ళు ఉంటేనే, వాళ్ళు చేస్తేనే నడుస్తుంది. అంటే తనకు ఒక కాన్సెప్ట్ ఎట్లుంటుందంటే, నేను ముందరుండి నడిపించాలి. ఆ ఆలోచన ప్రసన్నకి ఎక్కువ ఉంటుంది. ఓ దగ్గర పాసిబుల్ అవుతుంది, ఓ దగ్గర పాసిబుల్ కాదు. బట్ ముందరుండి నడిపిస్తే సక్సెస్ అవుతుంది. ఎందుకంటే ఎన్నో చేసినా, వాళ్ళ చెల్లెలు పెళ్లి చేసినా, ఎన్ని చేసినా కానీ వాళ్ళ నాన్నకు ప్రసన్న అంటే కొడుకులాగా చిన్నప్పటి నుంచి. అంటే అన్ని కష్టాలు పడి వచ్చింది. ఒక కష్టాలు పడ్డవాడికి
సుఖం విలువ తెలుస్తుంది, కష్టం విలువ కూడా తెలుస్తుంది. ఎన్ని కష్టాలు పడి వస్తేనే సుఖం కానీ దాని దుఃఖం విలువ కానీ తెలుస్తుంది. ప్రసన్నతది నింపాదిగా ఉంది. వావ్.